బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆసక్తికర పరిణామం జరగనుంది. టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు భార్య వాణి జలకివ్వనుంది. జెడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్న దువ్వాడ వాణి వైసీపీ నుంచి టికెట్ ఆశించారు. కానీ ఈసారి వైసీపీ టికెట్ ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ కే కేటాయించింది. దీంతో ఆమె రెబల్ గా నామినేషన్ వేసేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు తన అనుచరుల వద్ద విషయాన్ని ప్రస్తావించారు. పార్టీ బీ ఫామ్ ఇస్తే ఓకే, లేదంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు వాణి ఇప్పటికే ఫ్యాన్ పార్టీకి ఝలకిచ్చారు. ఈ నెల 22న నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వాణి తన భర్త దువ్వాడ శ్రీనివాస్ తో గత కొన్ని నెలలుగా విభేదిస్తున్నారు. టెక్కలి వైసీపీ అభ్యర్థిగా శ్రీనివాస్ ను ప్రకటించినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు కూడా ఆమె దూరంగా ఉంటున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, టెక్కలిలో ఆసక్తికర పరిణామం జరగబోతుందా? 22న నామినేషన్ రెబల్ గా వేయబోతున్నారా వాణి? ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? రాధిక, ఇప్పుడు ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాసరావు ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ ఉన్నారు. ఆయన టెక్కలి నియోజకవర్గంలో ఎవరైతే కింజర పచ్చెన్నాయుడు ప్రస్తుతం అయితే టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు, ఆయనకి అపోనెంట్ గా కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. అయితే టెక్కల్లో అచ్చెన్నాయుడిని ఎదుర్కోవాలంటే చాలా కష్టమైన పని. గత కొన్నిసార్లుగా కూడా ఆయన వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఆయనకి చాలా బలమైన నేతగా ఉన్నాడు. ఈసారి కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా స్పష్టం అవుతుంది. కానీ ఇటువంటి నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ వైపు అచ్చెన్నాయుడిపై పోటీ చేస్తున్న సమయంలో కూడా టెక్కలి నియోజకవర్గంలో ఒక్కొక్కరు కూడా బయటకు వెళ్తున్న పరిస్థితి. మొన్న కూడా కిల్లి కృపారాణి మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసి బలమైన సమాజ వర్గానికి, కళింగ సమాజ వర్గానికి చెందిన నేత ఆమె. మొన్నటి వరకు కూడా వైసీపీలో విభేదాల కారణంగా ఆవిడ సరిగ్గా పట్టించుకోవడం కారణంగా ఆవిడ మొన్న కూడా టెక్కలి ఏదైతే టెక్కలి నియోజకవర్గం పార్టీ నుంచి కూడా ఆమె బయటకు వచ్చి ఆవిడ కాంగ్రెస్ లో జాయిన్ అయిన ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ తరఫున ఆవిడ టెక్కలి నుంచి కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కృపారాణి. మరోవైపు ఇదే నేపథ్యంలో తన దువ్వాడ సొంత భార్య శ్రీవాణి కూడా దువ్వాడ శ్రీనికి వ్యతిరేకత వస్తున్నారు. గత కొంత నెలగా కూడా ఇద్దరికి మధ్య విభేదాలున్న కారణంగా కూడా పార్టీ కూడా కొన్నాళ్ళ క్రితం ఆవిడకి ఏదైతే టెక్కలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇచ్చారు. కొన్నాళ్ళు ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ దువ్వాడ శ్రీనికి ఆవిడకి కాదని మళ్ళీ కూడా దువ్వాడ శ్రీనికి ఇన్ఛార్జిగా ఇస్తూ ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కూడా ఆవిడకి దువ్వాడ శ్రీనికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను దువ్వాడ శ్రీనికి సపోర్ట్ చేసేది లేదు. ఖచ్చితంగా కూడా నాకు ఇస్తే ఏదైతే టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ నామినేషన్ నాకు ఇస్తే ఖచ్చితంగా వైసీపీ తరఫున పోటీ చేస్తాను, లేదంటే మాత్రం ఖచ్చితంగా తన భర్త దువ్వాడ శ్రీని ఓడించేందుకు శతవిధాలు కూడా కృషి చేస్తాను, నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని కూడా ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22వ తేదీని కూడా ఆవిడ ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. 22వ తేదీని ఇండిపెండెంట్ గా వేసేందుకు కూడా సిద్ధమయ్యే పార్టీ అది ఆలోచించి నాకు టికెట్ ఇస్తే పర్వాలేదు, లేదంటే మాత్రం తన భర్తను ఓడించేందుకు ఖచ్చితంగా కూడా నేను శతవిధాలు కూడా ప్రయత్నం చేస్తానంటూ కూడా ఇప్పటికే కూడా ప్రకటించడం జరిగింది. ఇదే నేపథ్యంలో 22వ తేదీన ఆమె నామినేషన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తే ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా దువ్వాడ శ్రీనివాస్ అక్కడ నిలబెట్టి అచ్చెన్నాయుడిని ఓడించాలని కూడా అధిష్టానం భావించింది. కానీ అవి కనలుగానే మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఓవైపు అచ్చెన్నాయుడిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బలంగా ఎదుర్కోవాలి, ఓటు శాతం ఎక్కువగా ఉండాలి. ఇటువంటి నేపథ్యంలో అక్కడ అచ్చెన్నాయుడికి చాలా బలమైన నేతగా ఉన్నాడు, ఎక్కువ కూడా ఆయన నియోజకవర్గంలో పడుతున్న నేత. ఇదే నేపథ్యంలో ఆయనకి ఒక్కొక్కరు కూడా కృపారాణి, మరోవైపు పేడారి తిలక్ కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. కానీ ఆయన కూడా అక్కడ ఆయన సపోర్ట్ చేసే పరిస్థితి లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో సొంత పార్టీ నుంచి ఆవిడ సొంత భార్య శ్రీవాణి కూడా దువ్వాడ శ్రీని వ్యతిరేకించడం, ఖచ్చితంగా కూడా దువ్వాడ శ్రీకి అచ్చెన్నాయుడిని ఎదుర్కోవడం అంత సులువు కాదనే వాదన అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఓట్లు చీలే అవకాశం ఉంది. ఇట్టి పరిస్థితుల్లో కూడా ఓట్లు చీలకుండా వీళ్ళందరూ మూకుమ్మడిగా ఒకే పార్టీలో ఉండి పోటీ చేస్తే దువ్వాడ శ్రీని గట్టిగా పోటీ ఇవ్వగలరు తప్ప గెలిచే పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఇదే నేపథ్యంలో వాణి తన భర్త మీద పోటీ చేయడం చర్చనీయాంశంగా మారింది. రాధిక, థ్యాంక్ యూ రాము.